బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మాది అనువంశిక వైద్య కుటుంబం మాది. కొంతమంది అనుకోకుండా లావు పెరిగిపోతుంటారు. అది ఎందుకు పెరుగుతారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే కొన్ని వస్తువులు తినడం వల్ల పదార్థాలు, ఆ పదార్థాల్లో ఉన్నటువంటి కొన్ని విటమిన్స్ ఈ కొన్ని శరీరాలకు పడవు. కాబట్టి అవి పడినా పడకపోయినా వీళ్ళు ఏం చేస్తారు, అనుకోకుండా రోడ్ల మీద టిఫిన్ బండ్లు, తర్వాత అక్కడ ఇక్కడ కొన్ని వస్తువులు తినడం, ఇలాంటి వాటిల్లో కొంతమంది అనవసరమైనటువంటి ఈ ఫుడ్స్ తీసుకోవడం, తర్వాత దానికి క్రమ పద్ధతి లేకపోవడం, ఇవన్నీ దానివల్ల లావు పెరుగుతుంటారు. దానివల్ల లావు పెరగడానికి అది ఒట్టి నీరే. ఆ లావు అంటే పెద్ద కండలు బలగడం కాదు, నీరు పడుతుంది, శరీరం నీరు పడుతుంది, నీరు పెట్టి లావు కనపడతారు. అది పోవాలంటే మీరు ఏమైనా దానికి నేపాలి గింజలు అని దొరుకుతాయి, ఆందిపు గింజల్లాగా ఉంటాయి నేపాలి గింజలు. అవి తెచ్చి బాగా వేగించాల, వేగించి దాన్ని పొట్టు తీసేయాలి. తీసే లోపల పప్పు ఉంటుంది, ఆ పప్పు మెత్తగా నూరాలి. దాంట్లో త్రిఫల చూర్ణం దొరుకుతుంది. త్రిఫల అంటే మూడు ఫలాలు. ఆ మూడు ఫలాలు ఏంటి, ఉసిరిక, తానికాయ, కరక్కాయ. ఈ మూడు కలిపి త్రిఫల చూర్ణం అంటారు. ఆ చూర్ణం తెచ్చి కొద్దిగా ఒక భాగం చూర్ణం, 3 భాగాలు ఈ నేపాలి గింజలు 3 కలిపి నూరి పెట్టుకోవాలి. కుంకుడు గింజంతా మాత్రలు చేసి పెట్టుకోవాలి. దాన్ని తేనేసి నూరవచ్చు. కుంకుడు గింజ మాత్ర చేసి రాత్రి పడుకున్నప్పుడు ఒక మాత్ర వేసుకోవాలి. ఒక మాత్ర వేసుకుంటే తెల్లవారి 4 గంటల నుంచి మోషన్స్ షురు అవుతాయి. దానివల్ల ఈ నూరంతా తీసేస్తుంది. అట్లా అది రోజు వాడకూడదు. ఈరోజు వేసుకుంటే మళ్ళీ వారం 10 రోజుల దాకా వేసుకోకూడదు. మళ్ళీ వారానికి ఒకసారి వేసుకోవాలి. అలాగే క్రమేణా లావు తగ్గిపోతారు, లావు తగ్గి మామూలుకి వస్తారు. కాబట్టి ఇది చాలా సింపుల్. ఏది, నేపాలి గింజలు, త్రిఫల చూర్ణం. ఇది త్రిఫల చూర్ణం ఒక భాగం, అది 3 భాగాలు. అది కలిపి కుంకుడు గింజంత, కుంకుడు కాయ కాదు, కుంకుడు గింజంత మాత్రలు చేసి పెట్టుకొని అప్పుడు అంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి వేసుకోవాలి. ఈ నీరంతా తీసేది లావు తగ్గిపోతారు. అది పెద్ద సమస్య కాదు, అది ఆరోగ్యానికి కూడా మంచిది. తర్వాత ఇంకా సర్ది, కఫం ఇవన్నీ అనుకోకుండా వస్తుంటాయి వాతావరణాన్ని బట్టి, తర్వాత మనం తినే ఆహారాన్ని బట్టి. తర్వాత ఇక మనం ఈ కూల్ డ్రింక్స్, అసలు కూల్ డ్రింక్స్ ఎవరు కూడా తాగకూడదు. కూల్ డ్రింక్స్ అవన్నీ పౌడర్లతో తయారు చేసిన ఇవి. ఆ చల్లదనానికి ఆ కూల్ డ్రింక్స్ అనేది తాగుతారు. చాలా తప్పు అనమాట ఆ కూల్ డ్రింక్స్ వాడడం. కూల్ డ్రింక్స్ వాడకూడదు. చల్లటి నీళ్ళు, ఎక్కడ కుండలో నీళ్లు దొరికితే నీళ్లు తాగాల, కానీ ఈ కూల్ డ్రింక్స్ మాత్రం వాడకూడదు. ఈ కూల్ డ్రింక్స్ వల్ల సర్ది, కఫం వస్తుంది. ఆ కూల్ డ్రింక్స్ వల్లనే వస్తుంది. అవి మానేస్తే ఇది సర్ది అదంతా పోతుంది. తర్వాత ఇంకా కొంచెం ఉందనుకోండి, త్రికటకాలనే చూర్ణం దొరుకుతుంది. ఆయుర్వేద చూర్ణాలు అమ్మే దుకాణాలు వేరే ఉంటాయి ఆయుర్వేదం. అక్కడ వాళ్ళ దగ్గర త్రికటకాలు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ఈ మూడింటిని కలిపి త్రికటకాలు అంటారు. ఈ త్రికటకాలు చూర్ణం చేనితో కలిపి పొద్దున పూట కొద్దిగా కలిపి నాకేస్తే ఈ సర్ది, కఫం ఇవన్నీ మాయమైపోతాయి. చాలా నెత్తి నొప్పిపోతుంది. ఇవన్నీ ఉండవు. ఇవన్నీ బాధలు తగ్గిపోతాయి. చాలామందికి వేడి అయింది అంటారు, కొంతమంది సర్ది అయింది అంటారు. ఇవన్నీ మన శరీర తత్వాన్ని బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టి కొన్ని పడతాయి, కొన్ని పడవు. అవి తెలుసుకోవడానికి కష్టం అందరికీ. ఎందుకంటే ఇది తింటే వేడి చేస్తుంది, ఇది తింటే సర్ది చేస్తుంది అని విచక్షణ ఉండకుండా మనకి ఏది దొరికితే అది ఆ టయానికి తినేసరిపోతుంటారు. అట్లా కాకుండా మనకు వేడి చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని వస్తువులు తిన్నప్పుడు వేడి కనపడుతుంది. ఆ వేడి కనపడినప్పుడు ఏమనిపించదు, అరే ఇది వేడి చేస్తుంది కదా అని. తర్వాత ముందు అట్లాంటివి వాడకూడదు. ఆ వేడి వేడి తగ్గించేదానికి అవి వాడకుండా ఉంటే సరిపోతుంది. రెండవది, దానికి ఆమ్లా జ్యూస్ అని దొరికితే ఆయుర్వేద షాపుల్లో ఆమ్లా జ్యూస్ అని దొరికితే ఒక బాటల్ తెచ్చి దాంట్లో తేనె కలుపుకొని 2-3 చెంచాలు వేసుకొని, సిరప్ అది 2-3 చెంచాలు తేనె కలుపుకొని పొద్దున సాయంత్రం అది తాగాలి. అది తాగితే మీకు వేడి మొత్తం తీసేసేది, మనిషి అంతా ఏరు కూల్ అయిపోతారు. కాబట్టి అది 1 బాటల్ 2 బాటలు వాడుకోవచ్చు. సిరప్ అది.
కాబట్టి దానివల్ల మీకు ఈ వేడి అనేది, ఈ సర్ది అనేది ఎన్ని సమస్యతలు చేస్తారు. శరీరం సమస్యతలు ఉన్నప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి ఆ సమస్యతలు కావాలంటే మీరు ఆ టయానికి ఆమ్లా జ్యూస్ దొరుకుతుంది, ఆయుర్వేద షాపులో దొరుకుతాయి. ఒక బాటిల్ తెచ్చుకొని వాడండి, వేడి తగ్గిపోతుంది, చాలా కూల్ అయిపోతుంది శరీరం. కాబట్టి దానివల్ల దాన్ని 2-3 చెంచాలు, 1 చెంచా తేనె కలుపుకొని తాగొచ్చు. ఇప్పుడు చాలామంది యూత్లో శక్తి పరంగా చాలామంది వీక్ అయిపోతున్నారు. 30 ఏళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకునేది 30-35 ఏళ్లకు ఇప్పుడు పెళ్ళిళ్ళు. ఈ 30-35 ఏళ్ళకి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా 3 నెలలు 4 నెలలకే విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకు కారణం? వీళ్ళు చాలామందిలో సెక్స్ వీక్నెస్ ఒకటి, తర్వాత చాలామందికి కౌంటింగ్ ఉండదు. కౌంటింగ్ లేకపోతే సంతానం కలిగే అవకాశమే ఉండదు. కౌంటింగ్ ఉంటేనే సంతానం కలుగుతుంది. తర్వాత ఆరోగ్య విషయంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానంగా ఉండాలి. ఇద్దరిలో ఎవరికి ఆరోగ్య తక్కువైనా కూడా సంతానం కలగదు. వీడు దానివల్ల షాక్ పెట్టుకొని ఒక్కొక్కరు ఆ స్త్రీలలో మంచి ఆ డేట్స్ గిడ్స్ అన్నీ కరెక్ట్గా వస్తూ వాళ్ళకు అండం రిలీజ్ అయ్యే పరిస్థితులు బాగానే ఉంటాయి. పురుషుడికేమో కౌంటింగ్ తక్కువ ఉంటుంది. అప్పుడు సంతానం కలిగిపోతే వాళ్ళు ఏం చేస్తారు? విడాకులు తీసుకొని వెళ్ళిపోతారు. లేకుంటే పెద్ద గొడవలు, ఈ గొడవలన్నీ వస్తాయి. దానికి మీరు కౌంటింగ్ పెరగడానికి చాలా ఉన్నాయి. ఈ అల్లం, తెల్ల ఉల్లిపాయ 2 సమానం రసం తీసి దాంట్లో తేనె సమానం 3 కలిపి పొద్దున పూట తాగాలి. పొద్దున పూట అట్లా ఒక 10 రోజులు, నెల రోజులు తాగాలి. అవి తాగితే కౌంటింగ్ పెరుగుతుంది. అది కాకుండా తర్వాత దాల్చిన చెక్క, తర్వాత జాజికాయ, జాపత్రి ఇవన్నీ కలపాలి. ఇవన్నీ కలిపి బాదం, కాబూలు బాదం, తర్వాత ఇటువంటివన్నీ ఒక 5-6 వస్తువులు కలిపి అవి పొడి రోజు పొద్దున సాయంత్రం తినాలి. తింటే దానివల్ల కౌంటింగ్ పెరుగుతుంది, బలం వస్తుంది. తర్వాత మనిషి అవసరపడే అవసరం ఉండదు. దానికి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా అర్జరీ కావాలా, అది ఇది కావాలంటే మేము దానికోసం ప్రత్యేక మందులు తయారు చేసి పెట్టాం. మీరు మా క్లినిక్ గాయత్రి ఆయుర్వేద ఫార్మసీ క్లినిక్ చిక్కడపల్లి, మీరు అక్కడికి వస్తే మేము మందులు ఇస్తాం. మీరు మా దగ్గర తీసుకోవచ్చు కౌంట్ పెరగడానికి.